టు వ్యూ పాయింట్. పండ్లలో బొప్పాయికి ఉన్న ప్రత్యేకత వేరో. దీనికి సూపర్ ఫ్రూట్ అనే పేరు కూడా ఉంది. ఎన్నో విటమిన్స్, పోషకాలు ఇందులో ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. జీర్ణశక్తిని పెంచే ఎంజైమ్స్ ను విడుదల చేయడంలోనూ ఈ పండు ఎంతగానో తోడ్పడుతోంది. ఇమ్యూనిటీ, విటమిన్ సి ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతోంది. విటమిన్ ఏతో కంటి ఆరోగ్యం మెరుగవుతోంది. ఇక యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా చర్మం కూడా మెరిసిపోతోంది. ఇన్ని లాభాలున్న బొప్పాయిని అందరూ తినవచ్చు అనుకుంటారు. కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు అసలు ఈ పండును తినకూడదని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. మరి ఎవరు బొప్పాయి పండును తినకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బహుశా ఈ విషయం అందరికీ తెలిసే ఉండవచ్చు. కడుపుతో ఉన్నప్పుడు పొరపాటును కూడా బొప్పాయి తినకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటో వాళ్ళకి పూర్తిగా తెలిసినా తెలియకపోయినా ఈ జాగ్రత్త మాత్రం చెప్తారు. నిజంగానే గర్భంతో ఉన్నవారు బొప్పాయి తినకూడదని కొందరు నిపుణులు చెప్తున్నారు. అందులో లాటెక్స్ అధికంగా ఉంటుంది. దీంతో పాటు పపైన్ ఉంటుంది. ఈ రెండు గర్భసంచి కుచించుకుపోయేలా చేసే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల గర్భాశయంపై ఒత్తిడి పడడంతో పాటు త్వరగా కాన్పు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు ప్రసవం సమయంలో కాంప్లికేషన్స్ కి అవకాశం ఉంటుంది. కడుపుతో ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు పెద్దగా నష్టం ఉండకపోయినా ఎక్కువ మొత్తంలో మాత్రం అసలు తీసుకోకూడదు. అసలు పూర్తిగా ఈ పండుని అవాయిడ్ చేసి మిగతావి తినడం శ్రేయస్కరం. సాధారణంగా ఎవరైనా సరే బొప్పాయిని పుష్కలంగా తినవచ్చు. కానీ గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం కాస్త దూరం పెట్టడమే మంచిది. ముఖ్యంగా హార్ట్ బీట్ సరిగ్గా లేనివారు, ఇప్పటికే హార్ట్ స్ట్రోక్, అటాక్ లాంటివి వచ్చిన వారు కాస్త అవాయిడ్ చేయడం బెటర్ అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయిలో సైనోజెనిక్ కాంపౌండ్స్ అధికంగా ఉంటాయి. ఇవి హైడ్రోజన్ సైనైడ్ ని విడుదల చేస్తాయి. అయితే మిగతా వారికి దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ కార్డియాక్ కండిషన్స్ ఉన్న వారిలో మాత్రం ఇది నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గుండె అనారోగ్యానికి వేసుకునే మందులపై ఇది రియాక్షన్ చూపిస్తోంది. ఫలితంగా మందులు సరిగ్గా పనిచేయవు. గుండె సంబంధిత సమస్యల నుండి ఇబ్బంది పడుతున్న వారు మాత్రం మీ డైట్ లో బొప్పాయిని యాడ్ చేసుకునే ముందు ఓసారి వైద్యుల సలహా తీసుకోవడం మంచిదే.